ఇంటోళ్ళ ముందైనా బయట వాళ్ళ ముందైనా నవ్వినోళ్ళ ముందు చెప్పుతో మొగం మీద పెట కొట్టినట్టు బతకాలి. నోళ్ళు నరం లేని నాలుకలు అప్పుడే పొగుడుతాయి, అప్పుడే తిడతాయి, అప్పుడే పొగుడుతాయి. ఎంతసేపు ఆ నాలుక మారటం. అప్పటిదాకా ఇటు తిరిగింది, ఒకటి ఇచ్చాడంటే దేవుడు ఇటు తిరిగింది, ఇంకొకటి ఇచ్చాడంటే అసలు తిరగకుండా ఆగిపోయింది. అంత బేబేలే. ఎవరు అర్థమవుతుంది నేను చెప్పేది? మాయనట్టు అన్నాడు. ఏందమ్మా అనేది నీ బొంద సోది మొహందానా తెగలాక్కుంటున్నావు? ఏందమ్మా ఆయన అనేది? నువ్వు పడేది ఎంతవరకు అమ్మా? తోడు ఎంతవరకమ్మా? నువ్వు ఉన్నంత వరకు, ఆయన ఉన్నంత వరకు. ఎవరికైనా టికెట్ వచ్చిందనుకో, అన్నది గణపతిక. నువ్వు పోతే ఇంకొక ఆమె వచ్చింది, వాళ్ళు వీళ్ళు మాట్లాడారే భార్య లేదు మరి వంట చేసుకుంటారా నీకు మాట్లాడామని జస్ట్ సంవత్సరం 2 సంవత్సరాలు తిరగకముందు ఇంకొక ఆమె తెచ్చి పెడతారు. తెగలాక్కుంటున్నావు బుద్ధి తక్కువదన. అందాం అనిపించింది నేను అనలే. దేవునికి స్తోత్రం. ఎవరితో కూడా ఎక్కువ డీప్ బాండింగ్ పెట్టుకోవద్దు. మళ్ళీ చెప్తున్నా, కొడుకుతో అయినా, కూతురుతో అయినా, తల్లితో అయినా, తండ్రితో అయినా, అన్నదమ్ములతోనైనా, సమాజ ప్రజలతోనైనా లోతైన అనుబంధాన్ని ఎవరితో ఏర్పరచుకోవద్దు. ఒకే ఒక్కడితో మనం లోతైన అనుబంధాన్ని ఏర్పరచుకోవాల్సింది, దేవుడితో. ఆయనతో ఎవరు సమానంగా, ఆయనకి ఈక్వల్ ఎవరు కాదు. అరే తెగించి బతకడం నేర్చుకోవాలండి, లేకపోతే చంపుతారండి. కత్తులాడరు దుర్మార్గులు. నాలుకల్ని కత్తుల కంటే వాడి సాగు కొడతారయ్యా. కొంతమందికి నేను అప్పులయ్యాను నన్ను అంటారు, నాకు మాట వచ్చింది. నీ కాడికి మనగాళ్ళకి మాట వచ్చింది, పెద్ద నువ్వేం ఇదైంది. అలువైతే చూడు, లేకపోతే కేసు పెట్టు. అప్పులో ఇచ్చిన వాళ్ళందరినీ పిలిపించు. మర్యాదగా నేను చెప్పిన టైం వరకు ఆగలేకపోతే ఐదు పెడతానని చెప్పు. దండం పెట్టి కాళ్ళు పట్టుకొని తల ఏం చేయమంటే చేస్తారు. స్తోత్రం. దానికి నువ్వు వచ్చేది సోజోడా. అలువైతే చూడవా, ఎలా అయితే స్టేషన్కి పో. నా ఇంటి మీద పడి గందరగోళం చేస్తారండి. అప్పు చేసిన మాట వాస్తవే, నాకు ఇచ్చిన మాట వాస్తవం, తీర్చలేకపోయినా నా పరిస్థితులు బాగాలేవు, ఇక సాగు తప్ప నాకేం కనపట్లేదని పోయి కూర్చో. మొత్తం చెప్పు ఒప్పందం. మీరు నాకు టైం ఇస్తే ఇచ్చినట్టు, లేకపోతే అయిపోయి పెడతాను. వెంకట్రావు అంత మాట ఎందుకు? వెంకట్రావు ఇప్పుడు ఒక ఏడు అడిగావు, 2 ఏళ్ళు తీసుకో అనకపోతే అప్పుడు దానికోసం ₹10 సావాలా? కానీ నా పరువు పోయిందండి. ఇప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రి జైలుతో పోయి జైల్లో పడింది, అందుకని గొప్ప పోయింది. నువ్వు దేవునికి స్తోత్రం కలుగును కాక. చెప్ప పడలేదా? జైల్లో పడలేదా? ఇప్పుడు సమాధి అయింది. ఎవరికంటే గొప్ప మనవులా? యేసయ్యే సృష్టికర్త విశ్వనాథుడే అన్ని అవమానాలు పొందితే ఆయనకంటే నువ్వే ఎక్కువ, నువ్వే మనగాడివా? ఏ పాపం చేయకుండా ఆయన అన్ని పడ్డాడు, అడ్డమైన అప్పులు చేసి నువ్వు పడుతున్నావు. తప్పే ఉంది? ఇచ్చినోడికి మంట పుట్టింది, 4 మాటలు అంటాడు, పడక తప్పదు. దానికి అన్నాడు అంతే చేతావు తప్పు. మరి అంత ఫీలింగ్ ఉన్నాడు చేయకూడదు. ఎదిరించి బ్రతకడం నేర్చుకోండి. ఆడపిల్లలకి మగపిల్లలకి అందరికీ చెప్తున్నా, ఎదిరించి బ్రతకడం నేర్చు. తాగుబోతు భర్త హింస పెడతాడా? చూడు, ఎలివైతే చూడు, లేకపోతే పో స్టేషన్కి పో. వాడు ఒట్టిగా బాగా కొట్టనిచ్చి ఆధారం తీసుకొని పో. దేవునికి స్తోత్రం. చెప్పు, వాడు చేసిన అన్ని చెప్పు. అవసరమైతే 2 చేతులు ఎత్తి వందనాలు చేసి చెప్పు. ఫస్ట్ దేవుడికి ప్రార్థన చేయి. పోలీసు వాళ్ళ మనసులు నువ్వు రెడీ చేయి ప్రభు అని. దేవుడు సిద్ధపరుస్తాడు. పో చెప్పు, పిలిపిస్తారు. అబ్బాయి పెళ్లి కొడుకుని చేస్తారు. నువ్వు ఎంత చెబితే అంత రేంజ్లో వాళ్ళు అసలు తలుపులేసి మరి సప్పుడు రాకుండా వాడికి పెళ్లి కొడుకుని చేసి మళ్ళీ నువ్వు గుర్తొస్తే వాడికి కలవరం పుట్టేటట్టు ఒక 2-3 రౌండ్లు లేపించావంటే, ఒకటి నేను వదిలిపెట్టడం అన్నా జరిగింది, లేకపోతే వాడది అంతేగా నేను చేస్తా పిల్లలు చంపుతా. ఏంది నిద్రమోహం మాటలో? తెగించి బ్రతుకో. దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఏదో ఒక మార్గాన్ని నీకు సిద్ధం చేశాడు దేవుడు. వెంటనే నాకు స్వదేశీ వాళ్ళు వస్తారు, శాలేం రాజు గారు ఐపీ పెట్టమని చెబుతున్నాడు. మరి ఐపీ పెట్టకపోతే సాగొట్టండి రా.